అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి పవన్ కు ద్వారం పూడి పంచులు పవన్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటండి కర్మ మేకతోని నిరసన చేసిన జన సైనికులు ఏం చేస్తాడో మరిగా పవనాలు కోతికి తినిపించిండు అన్నం ముద్దలు సంతోషపడుతున్నారు జంతు ప్రేమికులు బిల్డింగ్ మించి దునికిన ఎద్దు ఇటువంటి సాహసాలు ఇంకెప్పుడు చెయ్యొద్దు మందు బాబెక్కిండు చెట్టు ఎక్కువ రేట్ల మీద చర్యలు తీసుకోవాలని పట్టిండు పట్టు బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ తెలుగు డైలాగులను ఇంగ్లీష్లో రాసుకొని అప్పజెప్పినట్లు చంద్రబాబు నాయుడు కూడా కొత్త కొత్త డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడట మొన్న మోడీ ఏపీకి వచ్చినప్పుడు ఆయన గా డైలాగులనే అప్పజెప్పిండు అని అంటున్నాడు కేశినేని నాని. చంద్రబాబు నాయుడు గారిని చూసాం మొన్న మోడీ గారు వచ్చాడు మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరేందనుకున్నారు చంద్రబాబుకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చు మొన్న చూసిండ్లు కదా. నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. హిందీ రాదా? హిందీ రాకున్నా మోడీ బహుత్ అచ్చా లీడర్ హే మై సపోర్ట్ కర్తా హే అని ఏవో 2-3 డైలాగులు దంచిపడేసిండు కదా. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేశాడు, హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంటే తమిళంలో డబ్బింగ్ చేసిన మలయాళం సినిమాను తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసినట్లా. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు, ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. ఇట్లా ప్లేటు ఫిరాయించుట్లా చంద్రబాబును మించినోళ్ళు ఎవ్వరు లేరని అందరికి తెలిసిన ముచ్చటనే కదా. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటున్నాయి అన్నాడు, వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. ఇంకా ఇసొంటి మోడీ భజన పాటలు కొటేషన్లు చాలా ఉన్నాయి బాబు దగ్గర, దాచించిండు. రంగులు మార్చే ఊసర వెళ్ళాక నిన్నొకటి ఇవాళ ఒకటి. చంద్రబాబు ముందు ఊసర వెళ్ళి కూడా పనికిరాదు. అయినా అట్లా రంగులు మార్చుడు ఆర్ట్ తెలుసా. మంది బర్లు కాసి దొబ్బుల పడ్డట్లున్నది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పని. ఆయన పార్టీ పెట్టింది నడుపుతున్నది చంద్రబాబు కోసమే అని ఎంతమంది ఎక్కిరిచ్చినా ఆయన పట్టించుకోడు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని ప్రకటించగానే అక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న టీడీపీ లీడరు రోడ్డెక్కిండు. ఆయన అనుచరులు లొల్లి చేసి పవన్ను పచ్చి బూతులు తిట్టిండ్లు. అయినా సరే అక్కడి నుంచే పోటీ చేసి 1,00,000 మెజారిటీతోని గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అని అనుకొచ్చిండు. మళ్ళా ఎంబటే అమిత్ షా ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు. ఏంది కర్మ అని సెటర్లేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి. చంద్రబాబు టిక్కు పెట్టకుండా పవన్ ఒక్క అడుగు కూడా ముందుకెయ్యాడు. పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటండి కర్మ. ఇంకా నయం మోడీ టిక్కు పెడితే సీఎం అయితే అనలే. ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. అంటే సినిమాలల్లా డైరెక్టర్ యాక్షన్ అనగానే యాక్టింగ్ షురూ చేస్తాడు కదా, అట్లనే ఎవరో ఒకరు టిక్కులు పెట్టందే ఆయనకి ఏ పని చేయబుద్ధి కాదు కావచ్చు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. మరి ఆయన ఏంది పిఠాపురంలా 1,00,000 మెజారిటీతోని గెలుస్తా అని అంటున్నాడు. అసలు ఆయన అక్కడి నుంచే ఎందుకు పోటీ చేస్తున్నాడు సార్? పిఠాపురంలో అతను సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అంటే మళ్ళా ఓడిపోతానేమో అనే భయంతోని సేఫ్ సైడ్ చూసుకుంటున్నాడు అన్నట్లు. ప్లాన్ అయితే మంచిగానే ఉన్నది కానీ మరి అక్కడి ఓటర్లు ఏం చేస్తారో చూడాలి. ఆలు లేదు సూలు లేదు అన్నట్లున్నది జనసేన పరిస్థితి. ఆ పార్టీకి ఇచ్చిన ఏమో 21 సీట్లు. అండ్లనే ఆగమాగం అవుతున్నారు కొందరు లీడర్లు. మా సార్కు టికెట్ ఎట్లియరు అని కార్యకర్తలు కన్లెర్ర చేస్తున్నారు. మా లీడర్కి ఇవ్వకపోతే ఇవ్వకపోని ఫలానా లీడర్కు మాత్రం అస్సలు టికెట్ ఇవ్వద్దు అని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం టికెట్ మీద ఇట్లనే పెద్ద లొల్లైతున్నది. అగో ఏందది? అరే జనసేన వాళ్ళందరూ కలిసి మేకను పట్టుకొచ్చిర్రేంది? ఆ మేకను కోసి మటన్ వండి దావత్ చేస్తారేమో అనుకుంటున్నారా? దావత్ లేదు పాడలేదు, లోకల్ లీడర్లను కాదని ఓడిపోయే లీడర్ను పట్టుకొచ్చి టికెట్ ఇస్తే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చిండ్రు. దింపండి, రేసు గుర్రాన్ని దింపితే మేము అందరం కష్టపడతాం. అసలు కథ ఏంటంటే విశాఖ సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణకు జనసేన టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. అయితే ఆయనకు టికెట్
టికెట్ ఇవ్వద్దు అని ఆ పార్టీ కార్యకర్తలే రోడ్డెక్కిండ్రు. ఇట్లా ఆ వంశీకృష్ణ లోకల్ అయిన కాదు, నియోజకవర్గంలో ఎక్కడ ఏమున్నదో తెలియదు ఆయనకు. అట్లాంటోనికి టికెట్ ఇస్తే గ్యారంటీగా ఓడిపోతాడు. మాకు బలిచ్చే మేకపోతు కాదు, రేసు గుర్రం కావాలి అనుకుంటూ పవన్ కళ్యాణ్కు తెలిసేటట్టు ఇట్లా మేకపోతుని తీసుకొచ్చి నిరసన చేసి డిమాండ్లు వినిపించారు అన్నట్టు. చూడాలి మరిగా వాళ్ళ లీడర్ సాబ్ ఏం చేస్తాడో. తమిళిసై మేడం గవర్నర్ లెక్కన పనిచేస్తలేదు, ఒక బీజేపీ లీడర్గా పనిచేస్తున్నది. అట్లా పనిచేసే బదులు డైరెక్ట్ బీజేపీ కండు వేసుకుంటే బెటర్ అని బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శలు చేసేటోళ్ళు కదా. సరే అదంతా వేరే మ్యాటర్ అనుకోండి, కానీ ఇప్పుడైతే గవర్నర్ పదవికి రాజీనామా పెట్టిన మేడం కొందరు ముందే అన్నట్టే బీజేపీ పార్టీలో చేరికైంది. రాజ్యాంగబద్ధమైన పదవికి రామ్ చెప్పిన తమిళిసై మేడం రాజకీయాల్లో రాణించేతందుకు మెల్ల రెడీ అవుతున్నది. రాబోయే ఎంపీ ఎలక్షన్ల మేడం పోటీ చేస్తదట అని పొట్టు వార్తలు వస్తున్నాయి కదా కొద్ది రోజుల నుంచి. అవి నిజమే అనుకునేటట్టు మేడం బీజేపీలో చేరికైంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కె అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కండువా గప్పి పార్టీలకు ఆహ్వానం పలుకుతే ఆనందపడుకుంటా పార్టీలో అడుగుపెట్టింది తమిళిసై మేడం. మరి ఇంతకు ముందే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మేడం పనిచేసింది కాబట్టి అక్కడి రాజకీయాలు ఆమెకు కొత్తేం కాదు. కాకపోతే ఇది రెండో ఇన్నింగ్స్ కాబట్టి మేడం రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటదో ఇక అట్లనే మేడం రాజీనామా చేసుడుతోని తెలంగాణకు రాధాకృష్ణన్ సారు ఇన్ఛార్జ్ గవర్నర్ వచ్చిండ్రు. ఆయన చేత ఇయాల ప్రమాణ స్వీకారం చేయించిండ్రు హైకోర్టు చీఫ్ జస్టిస్. To hand over the warrant of appointment to the Honorable Governor. రాధాకృష్ణన్ సారు ఇప్పటికే జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంతో పాటు తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా, పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తారన్నట్టు. అమ్మను మించిన దైవం ఉండది అనేది ఈ జగమే చెప్పే శాశ్వత సత్యం. ఎందుకంటే ఏ బిడ్డనైనా తన తల్లి కంటే ఇంకెవ్వరు అంత మంచిగా చూసుకోరు. బిడ్డ నల్లగున్నా తెల్లగున్నా మూతొంకరున్నా ముక్కొంకరున్నా ఎంతో ప్రేమతోని బిడ్డను దగ్గరికి తీసుకొని ఎంతో ముద్దుగా పెంచుకుంటుంది తల్లి. అలాంటి ప్రేమను కోట్లు పెట్టినా కొనలేరు. ఇంకా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి చెప్పుకుంటూ పోతే మాటలు కూడా సరిపోవు. అలాంటి తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఇంగో ఈ అమ్మ. తల్లికి మించిన దైవం ఉంటుందా చెప్పండిగా. ఆ దేవుడు పోలియో రూపంలో తమ్మునికి ఒక లోపం పెడితే ఆ తల్లి దేవత లెక్కన కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నది. అందుకే కాళ్ళు లేని తన బిడ్డ 10వ తరగతి పరీక్షలు రాస్తే సెంటర్ లోపలికి పోయి ఇట్లా ఎత్తుకొచ్చింది. తమ్ముని పేరు చరణు, ఈమె పేరు పద్మ. పోలియో చేయబట్టి 2 కాళ్ళు పడిపోయినా ఎంతో కష్టపడి చదివిస్తున్నది. నిర్మల్ జిల్లా చించోలి బి ఊళ్ళు ఉంటారు. ఇల్లు గడుచుడు కోసం బీడీలు చుడుతుంటదట. పాపం భర్త కూడా లేడు. అయినా కూడా తన కొడుకు కాళ్ళు లేకపోయినా బాగా చదివించాలి, గొప్పోని చేయాలని చెప్పి ఎంతో కష్టపడి చదివిస్తున్నది. గింత అన్యాయమా, ఇంత మోసమా ఎక్కడన్నా ఉంటుందా అనుల్లా? మీరే చెప్పుండ్రి. ఎంత బాధ అనిపిస్తుందండి. అసలు వాళ్ళ మాటను లెక్క చేయకుండా కాదంటే వాళ్ళంటే ఎవరని అనుకున్నారు? నేరీ అట్లా తీసి పారేస్తారా అనుల్లా? మనోభావాలు దెబ్బతినవా అండి? ఓ అమ్మా అంజలి, ఏమైంది ఆ తీరుగా బాధపడుతున్నావు అంటే చెప్పను, మీరే చూడుండ్రి. అసలుగుండా ఇంత రేంజ్లో ముచ్చట చెప్పి చెట్టు మీదకించి దుంకి చచ్చిపోతానని బెదిరిస్తున్న అన్నం చూపెడుతున్నారు. ఆ న్యాయం పాడుగాను. ఓ అన్నా నువ్వు ఆగో దుంకకు, ఇంతకేమైంది, ఎందుకు చెట్టు ఎక్కిండు, మీరెందుకు బాధపడకుండా చెప్పిండ్రు అంటే అన్నే చెప్తాడు వినండి. ఏడవకే అన్న ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తున్నది. ఇంతకు మ్యాటర్ ఏందో అర్థమైంది అనుల్లా? అన్న తాగిన బీర్ మీద 50 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసిండ్రట. రెగ్యులర్ కస్టమర్ నేను, నాకు అట్లా ఎట్లేస్తారు? అదే 50 రూపాయలతోని రేపు ఇంకో 90 కొనుక్కొని తాగకపోతున్నా నేను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, నా 50 నాకు ఇయ్యండి అంటే వైన్స్ దుకాణ పోళ్ళు మెడలు పట్టి బయటికి నూకినరట. కథమిగా కచ్చా కొట్టి కండ్లు ఎర్రగా చేసిన అన్న నాకు అవమానం జరిగిన చోటే గెలుస్తానని ఏకంగా కలెక్టర్కు, సీఎంఓకు ఫిర్యాదు చేస్తే
ఎవడో తాగుబోతోడు మాట్లాడుతున్నాడని ఫోన్ కట్ చేసినరట. అవ్వ ఇంత బతుకు బతికి ఈ రేంజ్లో తాగి ట్యాక్సులు కడుతుంటే ఇంత షీవ్గా తీసేస్తారా మమ్మల్ని, ఇక బతుకు బతికితేంది బతకకుంటేంది అని వచ్చి పోయి షెట్టెక్కినట్టు ఆ నుంచి దుంకుతా అని బెదిరిస్తుంటే 100 మంది జనాలు పోలీసులు కలిసి బతిమిలాడి కిందికి దించారు అన్నట్టు. కానీ చూడండి అన్న ఎంత పరిశాన్ చేసిండ్రో. మరి ఆ వైన్స్ వాళ్ళు ఎందుకు అట్లా ఒక్కొక్క బీరుకు అంతంత ఛార్జీ వసూలు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి. కానీ ఇప్పుడు ఈ వార్తనైతే సోషల్ మీడియాలో తాగినోడు సోలుక్కుండా తిరిగిన దానికంటే ఎక్కువ తిరుగుతున్నది. కానీ నిజంగా పాపం ఒక తాగుబోతోని చేసి 50 రూపాయలు ఎక్కువ గుంజుడైతే అన్యాయం వల్ల ఇది అన్యాయం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అని పాటలు పాడుకుంటా మరి పిల్లలకు అన్నం తినిపిస్తుంటారు కదా. వాళ్ళు తినకుండా మారాం చేస్తే ఎత్తుకొని ఆడిచ్చి పాడిచ్చి లాలించి బుజ్జగించి మరీ తినిపిస్తుంటారు. అయితే సేమ్ అట్లనే గీడో అన్న ఓ కోతికి అన్నం తినిపిస్తున్నాడు. చూసినరా, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తాతయ్య ముద్ద అని చిన్నపిల్లలకు అమ్మ నాన్న అన్నం తినిపించినట్టే ఈ అన్న కోతికి ఎట్లా గోరు ముద్దలు పెడుతున్నాడో. మరి కోతిని అన్న పెంచుకుంటున్నాడా అంటే కాదు. అన్న అన్నం తినే టైంలో ఆకలితోనున్న కోతి అన్న దగ్గరకు వచ్చి చూడబట్టిందట. మరి ఆకలి విలువ తెలిసిన మనిషి కాబట్టి దానికి అన్నం పెట్టకుండా ఉండలేడు కదా. అందుకే ఆయన కంచంలోనే ముద్దలు కలిపి పిల్లలకు తినిపించినట్టు తినిపించింది. ఇట్లా పాపం కోతి కూడా ఎంత ఆకలితోనున్నదో ఏమో మంచిగా కూర్చొని ముద్దలు పెడుతుంటే మారం చేయకుండా పెట్టిన ప్రతి ఒక్క ముద్దను తిన్నది. ఓ అన్న జరంత సాంబార్ పోయి సప్పసప్పగుంటే రుచి ఎట్లుంటది. ఇప్పుడు కమ్మగుంటది, తినమ్మ కోతమ్మ తిను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండల్ పెద్దపట్నలంక ఊర్లో జరిగింది ఇది. అన్న పేరు జల్లి రమణ. కూలి పని చేసుకుంటా తోటోళ్లతో కలిసి అన్నం తింటుంటే ఈ కోతొస్తే ఇట్లా గోరుముద్దలు పెట్టి దానికి కడుపు నింపిండు. కానీ చూస్తుంటే భలే అనిపిస్తున్నదిలే వీడియోనైతే. పెద్ద లీడర్లు పెద్ద ఆఫీసర్లు పోలీసుల ఇండ్లల్లో దొంగతనం అంటే అంత ఈజీ కాదు. 24 గంటలు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాలు పెడతారు. వాళ్ళ ఇంటి చుట్టే కాకుండా ఆ గల్లీ మొత్తం పోలీసులు పెట్రోలింగ్ తిరుగుతారు. చీమ చిటుక్కుమన్నా అనుమానాస్పదంగా ఎవరైనా కనపడ్డా ముందుగాల స్టేషన్కు తీసుకుపోయి విచారణ చేసినాకనే ఇంకో ముచ్చట ఉంటుంది. మస్తు అంటే మస్తు చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మాత్రం వామ్మో మామూలు కాదు ఇల్లు. సెక్యూరిటీ లేదన్న ముచ్చట కూడా లేదు. మళ్ళా అట్లాంటిది అర్ధరాత్రి అందరి కండ్లు కప్పి ఏకంగా ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంటిని గుల్ల చేసిండ్రు ఈ ముసుగు దొంగలు. ముఖానికి మాస్కులు పెట్టిండ్రు, చెద్దర్లు కప్పుకొని దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు కదా అడుగులు అడిగేసుకుంటా నడిచినట్టే ఇంట్లోకి జొరబడ్డారు. మెట్ల మీదకించి పైకి పోయి పావు గంటలనే అన్ని సర్దుకొని బయటపడ్డారు. ఏటూరు నగరంలో జరిగింది చోరీ. మరిగా సారోళ్ళు ఇంట్లో లేరని దొంగలకు ముందే తెలుసో లేకుంటే ఎన్ని రోజుల నుంచి రెక్కి చేసినరో తెలియదు. కానీ ఇంటి ముంగట సెక్యూరిటీ ఉండంగా ఇంటి వెనక నుంచి గోడ దునుకొచ్చి సొమ్ములు సర్దుకొని పోయినరు. ఎంత బంగారం ఎంత వెండి ఎన్ని పైసలు అన్నది లెక్క తేలలే ఇంకా. కానీ దొంగబడి వాళ్ళు దొరికితే మాత్రం గట్టిగానే ఉంటుంది పోన్రి. మరి కాదా అడిషనల్ కలెక్టర్ ఇంట్లోకి వచ్చి తూకుంటారు. దొరికినాక సీసీ కెమెరాలు అయితే బరాబరుగా ఉంటాయి కాబట్టి జల్దీనే దొరకబడతారు ఎట్లా చేసి. మళ్ళీ ఇంక ఇది కలెక్టర్ ఇల్లని తెలిసినా కూడా ఈ పని చేసిండ్రు అంటే మాత్రం ఇక వాళ్ళకు మోతనేరు. అన్ని ముచ్చట్లు చెప్పిన గాని ఇంకొక ముచ్చట ఎప్పుడు ఆపిన నేను. అదేందో చూడుల్లి. పొద్దుగాలనే ఎర్రని సూర్యుడు అట్లా వస్తున్న టైంలో భార్య ఉపాసనను బిడ్డ క్లింకారాన్ని తీసుకొని విశాఖ బీచ్కు పోయి మస్తు ఆడుకున్నాడు హీరో రామ్ చరణ్. సముద్రపు అలలు వస్తుంటే ఆ అలలల్లో క్లింకార కాళ్ళని దడుపుకుంటూ మురిసిపోయిండు. అన్నట్టు వీళ్ళతో పాటు వీళ్ళు పెంచుకునే కుక్క పిల్ల కూడా బీచ్కు పోయి మస్తు ఎంజాయ్ చేసింది. అట్లనే అక్కడి మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళు పట్టుకున్న చేపలను పట్టుకొని సంతోషపడ్డాడు చెర్రీ. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అవుతున్నదట అక్కడ. అందుకే షూటింగ్ గ్యాప్ లో ఉపాసనను తీసుకొని ఇట్లా బీచ్కు పోయిండు అన్నట్టు. ఇక రామ్ చరణ్ బీచ్ లో పొంట తిరుగుతుంటే పుష్పరాజు అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు వచ్చిండు. ఇక పుష్పను చూసిన ఆయన ఫ్యాన్స్ ఊకుంటారా తగ్గేదేలే అనుకుంటా స్టైలిష్ స్టార్ ను చూసేదందుకు ఒకటే ఎగబడ్డారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.